నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవ లెక్కలో మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 22, 23, 24 వచనాలు తీసుకున్నా చదవండి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు నిర్బంధము గలవాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారునైనా, కానీ మీ యొక్క మహాకృపలోనైనా కాచి కాపాడుకొని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇంతకుముందు మనం చదువుకొని ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క ఆత్మీయమైన జీవితం నుండి మనకి 4 పాఠాలు నేర్పించాలి అని చెప్పి ఆశపడి ఉన్నారు. అయితే నిన్నటి కాలం మనం రెండు విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. ఏ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం చెప్పండి, నా వైపు చూడాలి. అంతకుముందు చూసుకున్న శోధనలు, తర్వాత 4 విషయాలు మనం మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మనం శోధనలు. ఈ శోధనలు అనేవి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో చాలా సునాయాసంగా వచ్చేవిగా ఉన్నాయి శోధనలు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మనకి తన యొక్క వాక్య భాగంలో అంటూ ఉన్నారు. ఏమనంటే, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు నిర్బంధము గలవాడనై యెరూషలేముకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని. పౌలు గారు సువార్త చెప్పడానికి వెళ్తా ఉన్నారు. అయితే పౌలు గారికి అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయిందంటే, నేను శోధనలో పడతా ఉన్నాను, శ్రమల్లో పడాలి, నేను ఈ శ్రమల్ని సహించుకోవాలి అని చెప్పి తనకు తెలుస్తూ ఉందన్నమాట. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమనంటే, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. మన జీవితంలో శోధనలు రావటం మన జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి. అయితే ఈ శోధనలో మనం నిలబడితే మనం దేవుణ్ణి సేవించిన వారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శోధనలో మనం నిలబడేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకి మాదిరికరంగా ఉంది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు మనకు ఒక మాదిరిగా మనకు కనబడతా ఉన్నారు. తను ఎన్నో శోధనలు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. అతిశయ కారణము వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వల్లనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందును చేతును. మన ఆత్మీయమైన జీవితంలో మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలగాలి. ఏమనంటే, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందును చేతును. మన శ్రమలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు ఆ బాధలను చూసి మనం వెనక్కి వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మనకి శోధనలు వస్తున్నాయి, మనకి బాధలు వస్తున్నాయి, మనకి సమస్యలు వస్తున్నాయి, మనకి అనారోగ్యం వస్తుంది అంటే ఆ అనారోగ్య పరిస్థితుల్లో మనం నిలబడేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ
కొరింథీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు ఏమని, నేను చేయుచున్న ప్రకారము ఇక ముందును చేతును. మన ఆత్మీయమైన జీవితంలో మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే చాలా నిష్ఠగా ఉంటాం మనం. అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలైపోయిన తర్వాత మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం వెనకడుగు వేసేవారుగా ఉన్నాం. అందుకే మన కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే నేను వెనకడుగు వేయను అని మనం చెప్పేవారుగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు ఏమనంటే, నేను చేయుచున్న ప్రకారముగా ముందుకు చేస్తాను అని చెప్పి ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రికలో తను చెప్తా ఉన్నారు. అందుకే చూడండి నెహెమ్యా గ్రంథంలో చూడండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం తీసినారు, చదవండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నేను దాన్ని ఎందుకు ఆపవలెను? చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ అంటా ఉన్నారు ఎవరు? నెహెమ్యా గారు అంటా ఉన్నారు ఏమని, అందుకు నేను చేయు పని గొప్పది. ఏంటి అది గొప్పది? నేను చేయు పని గొప్పది. నేను శోధనలో ఉన్నా, నేను దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాను కాబట్టి నేను చేసే పని గొప్పది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం దేవుని పనిలో ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు వస్తాయి, దేవుని పనిలో ఉన్నప్పుడు అనేకమైన నష్టాలు వస్తాయి, దేవుని పనిలో ఉన్నప్పుడు అనేకమైన అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అయితే ఎన్ని వచ్చినా మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఈ విధంగా మనం స్టేట్మెంట్ ఇవ్వగలగాలి ఏమనంటే, నేను చేయు పని గొప్పది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నెహెమ్యా గ్రంథంలో ఏం చేస్తూ ఉన్నారంటే, యెరూషలేము గుమ్మములు తలుపులు బాగు చేపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయము, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బేటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా టోబియాయును అరబీయుడైన గోషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని. చాలు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే యెరూషలేము పట్టణం యొక్క తలుపులు బాగు చేస్తూ ఉన్నారు, గుమ్మాలు బాగు చేస్తూ ఉన్నారు. అయితే ఆ పని గొప్పది అనే విషయాన్ని వీరికి తెలుసు. అయితే వీ శత్రువులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా అయినా ఆ పనిని ఆపాలి, ఆ పని భంగపాటు చేయాలి, ఎట్లయినా వాళ్ళని కిందకి దించాలి అనే ఉద్దేశంతో ఏమంటా ఉన్నారంటే, అందుకే ఏమన్నాడు, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు మనల్ని రోడ్డు మీద పడవేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నా, మనం చేసే పని గొప్పది కాబట్టి మనం దేవుని పనిలో ఎట్లా ఉండాలి? సీరియస్గా ఉండాలి. దేవుని పనిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏమంటాం? ఏముందని చెప్పి మన సమస్యను చూసి మనం వెనక్కి వెళ్ళేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయమైన జీవితంలో సమస్యను చూసి మనం ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతామో మనం ఏం చేస్తామంటే అవిశ్వాసులతో మనం చేరిన వారం అవుతాం. అందుకే మనం ఏం చెప్పాలంటే, నేను చేయు పని గొప్పది, నేను ఎందుకు విడిచి రావాలి అని చెప్పి మనం అనేవారుగా ఉండాలి. అప్పుడు మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉంటాము అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ లోకంలో మనం అందరం అనుకుంటాం ఏమనంటే, దేవుని పనిని చెడగొడతామని అనుకుంటాం. ఏమని? నేను దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాను అనుకుంటాం, దేవుని పనికి అడ్డుపడతామని అనుకుంటాం, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకుంటా ఉంటాం, నేను దేవుని పనిలో ఉన్నాను అని చెప్పి అనుకుంటా ఉంటాం. అయితే మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా నేను చేసే పని గొప్పది అని మనం గుర్తెరిగినప్పుడు ఎవరు ఏమీ చేయలేరనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ మనకి నెహెమ్యా గ్రంథంలో చాలా చక్కగా చెప్తా ఉన్నాడు, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను. మన ఆత్మీయమైన జీవితంలో మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉన్నాం కాబట్టి మనం ఎలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలగాలి. అపవాది మన దగ్గరికి ఎట్లా వచ్చిందంటే చక్కగా మంచి మాటలు చెప్పినట్టు వచ్చింది మన దగ్గరికి. అయితే మనం దాన్ని వెనక్కి కొట్టేవారుగా ఉండాలి, తిరగొట్టేవారుగా ఉండాలి.
ఎప్పుడైతే మనం అపవాది మాటలు మనం వింటామో మనం అపవాదితో చేరిన వారం అవుతాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారో అదే విధంగా దేవుని యొక్క వాక్యంతో మనం ఏం చేయాలి? తరిమేసేవారుగా ఉండాలి. ఆ పౌలు గారు ఎన్నో కష్టాలు పడ్డారు, పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డారు. ఒకసారి పౌలు గారు ఏ బాధలు పడ్డారు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వెర్రివాని వలె మాట్లాడుచున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని. కొంచెం ఆగుదాం. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. క్రీస్తు పరిచారకులు వెర్రివాని వలె. వెర్రివాళ్ళు అంటే ఎవరు? పిచ్చి పట్టిన వాళ్ళు, మెంటల్ వచ్చిన వాళ్ళని ఏమంటారు? వెర్రివాళ్ళు అని అంటారు. అయితే ఇక్కడ ఆ మాట ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? అప్పుడే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నప్పుడే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేవారుగా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, వారు ఫస్ట్ ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారంటే, వారు క్రీస్తు పరిచారకుల. చూడండి, వాళ్ళు దేవునికి పరిచర్య చేసేవాళ్ళు అంటా ఉన్నాడు. తర్వాత ఏమన్నారు? వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. ఎవరైతే వెర్రివాని వలె మాట్లాడేవారుగా ఉంటారో, ఎవరైతే పిచ్చెక్కినట్లు మాట్లాడేవారే వలె ఉంటారో, ఆల్రెడీ మనకు తెలిసిపోద్ది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. తర్వాత, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. చూడండి, పౌలు గారు ఏమీ చేయని వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, పౌలు గారు సైలెంట్గా ఉన్నారు. అయితే పౌలు గారు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. అట్లా అవసరం వచ్చినప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నారు, ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మరి విశేషముగా ప్రయాసపడితిని. పౌలు గారు ప్రయాసపడ్డారు కాబట్టి సంఘాలు కట్టగలిగాడు. ప్రయాసపడకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడతా, నేను దేవుని పని చేస్తూ ఉన్నానులే, నేను స్వస్థతలు చేస్తూ ఉన్నానులే, మీ కానుకలన్నీ నాకే ఇవ్వండి, మీ దశంభాగాలన్నీ నాకే ఇవ్వండి అని ఒక చోట కూర్చోలే పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, సంఘాన్ని అభివృద్ధి చేయటం కోసం, సంఘాన్ని పోషించడం కోసం తను ఆత్మీయంగా ఎంతో కష్టపడ్డాడు, సంఘాలు కట్టాడు ఆయన. అయితే ఈ పౌలు గారి వలె కష్టపడకుండా మధ్య నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పౌలు గారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు తన యొక్క బాధను చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎందుకున్నారు పౌలు గారు చెరసాలలో? తప్పేమేం చేయకుండానే చెరసాలలో ఉన్నాడు. ఏమనేవాళ్ళు అంటే, అంటే యూదులు పౌలు గారిని ఎంతగానో వేధించారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం బోధించడం లేదు, కొత్త బోధ తీసుకొచ్చేసాడు, మాకు ధర్మశాస్త్రాన్ని చెమటం లేదు అని వాళ్ళ ఇష్టానుసారంగా పౌలు గారిని అనేకమైన శ్రమలకు లోన్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటా ఉన్నాడు, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. తర్వాత 24వ వచనం, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడపగిలి శ్రమపడితిని, ఒక దివారాత్రము సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనులైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. చూడండి, పౌలు గారు ఎంత శ్రమ పెట్టబడ్డాడో, స్వజనుల నుండి శ్రమలు పడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అందరు మనోళ్ళు కాదు. సహజంగా మనం అనుకుంటాం, మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు మనోళ్ళే అనుకుంటాం. మన కష్టం వచ్చినప్పుడు తెలిసిద్ది మనోళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు. మనం బాధలో ఉన్నప్పుడు మనకు తెలిసిద్ది
మనం ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు, మన వైపు చూడడానికి కూడా ఇష్టపడిన స్థితిలో వాళ్ళు ఉంటారు. మనం ఏమనుకుంటాం, అంతా బాగున్నప్పుడు అందరూ మనవాళ్ళే, మనకు మంది ఎక్కువ అని మనం అపోహపడుతూ ఉంటాం. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి అంటే మనం వీటన్ని శ్రమలు మనం పొందేవారుగా ఉండాలి. ఇంకా తర్వాత చదవండి. ఇవన్నీ తర్వాత కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. మరి మన ఆత్మీయమైన జీవితంలో మరి ఇన్ని కష్టాలు మనం ఎప్పుడైనా పడ్డామా? ఇప్పుడంతా హైటెక్ అయిపోయింది. ఏమంటే చాలా సునాయాసం అయిపోయింది. దేవుని వాక్యం మనకి చాలా ఈజీగా అందుతూ ఉంది కదా. ఈజీగా అందుతూ ఉంది కాబట్టి వాక్యాన్ని మనం చాలా తక్కువగా చూసే స్థితికి మనం వచ్చేసాం. వాక్యాన్ని గౌరవించలేని స్థితికి మనం వచ్చేసాం. నేను ఎందుకు వెళ్ళాలి మందిరానికి? నేను మందిరంలో ఎందుకు కూర్చోవాలి? ఆదివారం బల్లలో చేతులు వేస్తే సరిపోయింది కదా. ఇంకా ఫ్యాషన్ ఎక్కువైపోయింది. నెలకు ఒకసారి బల్లలో చేతులు వేస్తే సరిపోయింది కదా, లేదంటే సంవత్సరానికి ఒకసారి బల్లలో చేతులు వేస్తే సరిపోయింది కదా అని మనకి తగ్గట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మలుచుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎవరు? మనమే. ఎందుకోసం? అంత శ్రమ మనం పట్టలేం. ఎందుకంటే మనకు మంది ఎక్కువ వస్తారు కదా. ఏం చేస్తాం? రొట్టె. ఏం చేస్తాం? ద్రాక్షారసం. అంతొద్దు అని చెప్పి అంత సింప్లిఫై చేసుకొని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏదో ఆచారపరమైన భక్తి మనం చేస్తా ఈ లోకంలో మనం దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం అని చెప్పి మనం అపోహలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఒక ఉద్యోగం రావాలంటే ఎన్నో కండిషన్లు ఉంటాయి. అలాంటిది మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం చేసేవారుగా ఉండాలి. మరి ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించకుండా నేను బాగానే ఉన్నాను, నేను దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను, నేను దేవునికి పాటలు పాడుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఒక అపోహలో మనం జీవించేవారుగా ఉన్నాం. తర్వాత ఇవిగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇప్పుడు భారాలు ఎట్లా ఉన్నాయంటే సంఘాలని ఏం చేస్తూ ఉన్నారు? చూసి ఓర్చుకోలేని స్థితిలో మనుషులు తయారయ్యారు. అయితే అపోస్తలుడైన పౌలు గారికి బాధ ఎక్కువైపోతూ ఉంది. ఎందుకు బాధ? అయ్యో సంఘాలు ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నాయే, సంఘాల్లో దొంగ బోధకులు వస్తూ ఉన్నారే, వాళ్ళు సంఘాన్ని చెరిచి పాడు చేస్తూ ఉన్నారే అని పౌలు గారు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు సంఘంలో గొడవలు ఎక్కువైపోయినాయి. సంఘంలో సంతోషం ఉండాలి, లేదు. సంఘాల్లో సమాధానం లేదు. కొంతమంది సంఘాల్లో ఉన్న సమాధానాన్ని తీసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ చూస్తే ఏమీ ఉండదు. అక్కడ మన ఆత్మీయమైన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంత శ్రమ పెట్టబడి ఉన్నారు కాబట్టి నిజంగా దేవుణ్ణి సేవించేవారుగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని యొక్క సంకల్పం మన మీద ఉంటే ఎవరు ఏది ఏమీ చేయలేరనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఒకవేళ మనకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది వాళ్ళకి తిరిగి వెళ్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మన కళ్ళారా చూసేవారుగా ఉంటాం. ఆత్మీయమైన జీవితంలో మనం ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. మనం కావాలని శ్రమలు కొని తెచ్చుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాబట్టి నాకు కలిగిన ఈ యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్ను నేనును వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ రాసిన పత్రికలో ఏమంటా ఉన్నారు? ఏమని? నన్ను నేనును వ్యయపరచుకొందును. చూడండి, దేవుని యొక్క పని కోసం తన్ను వ్యయపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన పరిస్థితి ఏంటి? దేవుని కోసం మనం ఎంత వ్యయం చేసేవారుగా ఉన్నాం? ఎంత సమయాన్ని మనం దేవునికి ఇస్తూ ఉన్నాం? ఎంత దేవుని కోసం మనం పాటుపడేవారుగా ఉన్నాం? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆళ్ళాళ్ళు చూసుకుంటారులే, మాకెందుకులే, నిలబడాలి దేవుని పనిలో. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి,
మనం ఏం చేస్తాం? సైలెంట్గా ఉంటామా? ఎంత పోట్లాడతాం, బజార్లు అన్నీ పడతాయి. మరి దేవుని ఇంటిలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏముందిలే, వాళ్ళు ఒకటి ఇప్పుడు అనుకోకూడదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే తరిమి కొట్టేవారుగా ఉంటామో అప్పుడు ఎవరు మన వైపు చూడరు, భయపడతారు. ఎప్పుడైతే మనం వదిలేసామో అప్పుడు మన యొక్క మందిరంలోనికి వచ్చి ఏం జరిగింది? సమాధానం లేని స్థితికి, దిగజార్చే స్థితికి వచ్చేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 10వ వచనం చదవండి. 2 కొరింథీ 12:10. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడు ఒకళ్ళ వైపు చూసి ఏడ్చేవారుగా మనం ఉండకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా మన కుటుంబాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మనం దేవుణ్ణి సేవించేవారమని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చిన్న బాధకే మనం ఏం చేస్తాం? మొట్టమొదటి చేసే పని ఏంటంటే, చిన్న తలనొప్పి వచ్చినా మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధికి రాకుండా మనం దూరంగా వెళ్ళిపోతాం. మన ఆత్మీయమైన జీవితంలో దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా మనం దేవుని కోసం నిలబడేవారుగా ఉండాలి. దేవుని కోసం మనం పోరాడేవారుగా ఉండాలి. ఎన్ని శ్రమలైనా మనం భరించడానికి మనం ముందుండేవారుగా ఉండాలి. ఏముందిలే, వాళ్ళు మాట్లాడుకుంటారని వెళ్ళిపోదామని అనుకున్నాం అనుకోండి, దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు కూడా అనుకుంటాడు, ఏముందిలే, నీ కుటుంబాన్ని గురించి నువ్వే చూసుకోయా అంటాడు. మనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ జీవితం మనం వర్ధిల్లేవారుగా ఉండాలంటే మన మందిరం అనేది, సంఘము అనేది మన కుటుంబం. ఇది మనందరం ఈ విధంగా అందరం కలిసి దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతామనంటే దానికి కారణం కుటుంబంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నామని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రికలో కఠినమైన శ్రమలు మనం చూడగలం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని దివారాత్రము కష్టము చేసి జీవము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది. చూడండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారు సంఘాన్ని స్థాపించడం కోసం, మందిరాలు నెలకొల్పడం కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే మన ఆత్మీయమైన జీవితంలో మనం ఏం చేయాలంటే మందిరాలను నిలబెట్టేవారుగా ఉండాలి, విడగొట్టేవారుగా ఉండకూడదు. మనం ఈ లోకంలో మందిరాన్ని మనం కట్టేవారుగా ఉండాలి, పడగొట్టేవారుగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం, మన కుటుంబం కట్టబడేదిగా ఉండాలి అంటే మన మందిరాన్ని ఎంత శ్రద్ధగా మనం చూసుకుంటామో దేవుడు మన కుటుంబాన్ని అంత శ్రద్ధగా చూసుకుంటాడు. ఎప్పుడైతే మనం మందిరాన్ని నెగ్లెక్ట్ చేస్తామో దేవుడు మన యొక్క కుటుంబాలను కూడా ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలని అదే విధంగా చూస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క కష్టాల్లో, మన యొక్క బాధల్లో దేవుడు మనకంటే ముందుగా ఉండి నడిచేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇదే 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. సహోదరులారా, కాదు ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ దివారాత్రము పనిచేయుచు జీవనము చేసితిమి. 9వ వచనం. మీరు మమ్మను పోలి నడుచుకున్న వల్లని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టే ఎలాగూ చేస్తాము, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. చూడండి, వాళ్ళకి అధికారం ఉంది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇళ్ళు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడిని దీవించినగాక అంటాం, కానీ
దేవుడు దీవిస్తాడు, కాదంటలేదు. చూడండి, ఇక్కడ మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకొని ఈ లోకంలో ఉండాలి. మనం ఎవరో అధికారం కోసం చూస్తూ ఉన్నారు, పెత్తనాల కోసం ఎవరు చూస్తూ ఉన్నారు, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోద్ది. ఎందుకు అంటున్నాడు, ఏమనంటే మాకు అధికారము లేదని చేయలేదు అంటా ఉన్నాడు. అధికారం ఉంది వాళ్ళకి, ఎందుకంటే మొట్టమొదటి సంఘాన్ని స్థాపించారు వాళ్ళు. అయితే అధికారం ఉండి కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఒక సువార్థికులు ఎంతో విరిగి నలిగిన మనసును కలిగి వాళ్ళు జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం శోధనలు ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 1 కొరింథీ 4:12. హస్తకృత్యములతో పనిచేసి కష్టపడుచున్నాను, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇది వరకు ఎంచబడి ఉన్నాము. చూడండి, ఇక్కడ 11వ వచనం అంటాడు, ఏమనంటే ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తిరుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. చూడండి, వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఎంత కష్టపడ్డారు, దేవుని కోసం ఎన్ని శోధనలు అనుభవించారు. ఎందుకంటే వారు దేవుణ్ణి సేవించటం కోసం. సహజంగా అనుకుంటారు దేవుని సేవకులు అనగానే బయట నుండి చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఎక్కడి నుండో వచ్చి పడిపోతున్నాయి అంటారు. సేవ చేసే వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఏందో. ఎందుకంటే సేవకులు ఎప్పుడు ఎవరు చెప్పరు అది ఇదని. నిజమైన సేవ చేసేవాళ్ళు అబద్ధికులు ఏం చెబుతారంటే నువ్వు అది తీసుకురా, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అది తీసుకురా, నువ్వు అది చేయి అని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ అబద్ధికులని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అబద్ధికుల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉంటామో, ఎందుకంటే నిజమైన సేవ చేసేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు లేనివారుగానే ఉంటారు. చూడటానికి బాగానే ఉంటారు, కానీ వాళ్ళు లేని స్థితిలో అనేవాళ్ళు. అందుకంటున్నాడు ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. ఎందుకంటున్నారు అట్లా? ఎందుకంటే ఒక టైంలో ఉండొచ్చు, ఒక టైంలో ఉండకపోవచ్చు. మన ఆత్మీయమైన జీవితంలో ఎలాంటి స్థితిలో అయినా దేవుని కోసం మనం నిలబడేవారుగా ఉండాలి. దేవుని కోసం మనం ఆకలి దప్పులు గలవారుగా ఉండాలి. దేవుని కోసం ఎన్ని హింసలైనా మనం పొందడానికి రెడీగా ఉండేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో, శోధనలు మనం భరించేవారుగా ఉంటామో, దేవుణ్ణి మనం నిజంగా సేవించేవారము అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, చివరిగా మనం పూర్తిగా ఉండాలి. మనం పూర్తిగా దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. దాని గురించి మనం ఒక 2-3 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, ఏమనంటే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. మనుష్య జ్ఞానము నేర్పు మాటలంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసావా అంటారు, అది మనుష్య జ్ఞానము. ఒక మనిషి తనకు తెలిసింది 10 మందికి చెప్తా ఉంటాడు, దాన్ని ఒక మనుష్య జ్ఞానము. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి జీవించేవారుగా ఉంటారో అది దేవుని యొక్క ఆత్మ జ్ఞానము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనుష్య జ్ఞానము అని పెట్టుకునేవారుగా ఉంటారో వారు దేవుని యొక్క ఆత్మానుసారంగా ఈ లోకంలో మనం జీవించలేం. ఎందుకంటే దేవుడు సహజంగా ఈ లోకంలో అనుకుంటాం బాగా చదివితే బాగా సంపాదిస్తాం అనుకుంటాం మన యొక్క అపోహ అలాంటిది. కానీ మన ఆత్మీయమైన జీవితంలో మనం ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన సంగతులు మనం తెలుసుకునేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే మనుష్య జ్ఞానము. పేరు పక్కన మనం 10 డిగ్రీలు పెట్టుకుంటే ఉపయోగం లేదు. బీటీహెచ్, ఎంటీహెచ్, నేను అది చేశాను ఇది చేశాను, ఎన్ని చేసినా దేవుడు మనల్ని నిలబెట్టుకోకపోతే జాలర్లో వాళ్ళకి ఏం లేదు, తా అంటే తూరాదు. వాళ్ళు చదువుకోవాలా, దేవుడు నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. ఇప్పుడు మనుష్య జ్ఞానం ఏం చేసిందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఇది తప్పు అని చెప్పేదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏమని
మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఈ ఈ మధ్యకాలంలో మనం వినే వాక్యం ఎట్లా ఉందంటే, లోక సంబంధమైన విషయాలు తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. మనం వాక్యాన్ని వినేటప్పుడు ఎట్లా ఉందంటే, లోక సంగతులు అన్నీ చెప్పేసి ఆత్మ సంబంధమైన విషయాలు పోలుస్తూ ఉన్నారు. దాన్ని మనం వినేమనుకుంటున్నామంటే, అబ్బా భలే చెప్తున్నారు అనుకుంటున్నాం. మందలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? ఇరుకు మార్గాన ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది, విశాల మార్గంలో చాలామంది ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇరుకు మార్గం చాలా ఎట్లా ఉంటుంది? శ్రమతో కూడింది ఇరుకు మార్గం. ఇరుకు మార్గాన్ని వెళ్ళాలి. ఎవరైనా విశాల మార్గంలో వెళ్ళాలనుకుంటారా? ఇరుకు మార్గంలో వెళ్ళాలనుకుంటారా? విశాలంగా ఉండాలి. అదే మనం చూసేవారుగా ఉన్నాం. కాబట్టి మనం అందుకంటున్నా ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. మనం వినే వాక్యాన్ని ఆ విధంగా మనం సరిచూసేవారుగా ఉండాలి. మనం అట్లా చేయట్లే. ఏమంటాం? అన్ని లోక సంబంధమైన విషయాలు పక్కన పెట్టి చివర 1-2 వచనాలు చెప్పేసి ఆమేనంటే అబ్బా భలే చెప్తున్నాడు, మనం కూడా వెళ్ళాలి. నిజానికి ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తూ ఉంటే ఏమంటారంటే, ఈడొక పిచ్చోడు, ఈడొక వెర్రోడు, ఈడొక గర్విష్ఠోడు అని మనం పేర్లు పెట్టేవారుగా ఉన్నాం ఈ లోకంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ పేర్లు వచ్చినా రేపు పరలోకంలో మనం ఖచ్చితంగా దానికి తగ్గ ఫలాన్ని మనం తీసుకునేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని? ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతున్నాము. ఎట్లా బోధిస్తూ ఉన్నారు అపోస్తలులు? దేవుడు వారికి దేవుని యొక్క ఆత్మ ద్వారా బోధిస్తూ ఉన్నారు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేవారుగా ఉన్నారు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచనం చదవండి. 2:17. కావున మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూడండి ఎంత డైరెక్ట్గా రాస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు సంబంధించిన వాక్యాలే మనం తీసుకుంటాం. ఇట్లా ఉన్న వాక్యాలు మనం పక్కన పెట్టేసి మనం బోధించేవారుగా ఉంటాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని చెడిపేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు కలుపుతూ ఉన్నారు. లోకాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క వాక్యంలో పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. మందిరంలోనికి లేదంటే సంఘంలోనికి లోకాన్ని తీసుకొచ్చి పెట్టేశారు. కానీ అపోస్తలు ఎప్పుడైతే అపోస్తలు పరిచర్య చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా బోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం విన్న వాళ్ళకి ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏం లేదు, ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైద్ది. మనం ఇప్పటి వరకు మనం వాక్యాలు మాట్లాడుకున్నాం, అనేకమైన విషయాలు చెప్పాను కదా. ఏ విషయంలో లోకం సంబంధించిన విషయాలు మాట్లాడాను నేను? ఎప్పుడైనా పలానా వాళ్ళు ఎట్టున్నారు, పలానా వాళ్ళు ఎట్టున్నారు అని నేను ఎప్పుడైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఒకటి కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంతోనే మనం బోధించుకునేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి. దేవుని వలన నియమింపబడిన వారు ఎప్పుడు లోక సంగతులు వాళ్ళు బోధించరు, లోకంలోనికి వాళ్ళు వెళ్ళరు, లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టరు. అది మనం గ్రహించాలి. అట్లా కాకుండా ఎవరు ఏదొచ్చి మనకు చెప్పినా మనం విని ఊగొట్టామనుకోండి, మనకు కూడా అనిపించింది, అరే ఇది నిజమే కదా అనిపించింది. కలిపి చెరిపేడు, అదే మనం చెడగొట్టే పని అన్నమాట. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం సంపూర్తిగా మనం దేవునిలో ఉండాలి. సంపూర్తిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. సంపూర్తిగా మనం మన కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఉంచాలి.
మరి ఎందుకు కుటుంబాలు మారలేకపోతా ఉన్నాయి? వాక్యం ఎంతో ఎక్కువగా విరివిగా ప్రకటించబడతా ఉంది, మరి మనసులు ఎందుకు మారట్లా? నేను క్రైస్తవుణ్ణి అంటా ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? క్రైస్తవులుగా ఉండి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యానిగా మనం ప్రకటించలేకపోతూ ఉన్నాం, వినలేకపోతూ ఉన్నాం, మన ఇష్టానుసారంగా మలచుకుంటా ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల పర్యంతము వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా తిరిగి లేచిన తర్వాత తను సజీవుడు అని చెప్పి సంపూర్తిగా ఆయన ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం సంపూర్తిగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవునిలో మనం ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటామో ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. అపవాది ఏం చేస్తుందంటే రెచ్చగొట్టింది. ఏ అపవాది క్రియలు మన మీదకి వచ్చినా, మన కుటుంబాల మీదకి వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఏది కూడా మనల్ని టచ్ కూడా చేయలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యంగా మనం బోధించుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనం కలిపి చెరిపేవారుగా ఉంటే మనం అనుకోవచ్చు, మందిరానికి కొంచెం జనాలు రావట్లేదు, ఎక్కువ మంది రావడానికి నేను కూడా 2-3 కథలు చెప్పేసి ఆమెనంటే వస్తారు, బాగానే ఉంటుంది, ఇంకా చాలా చక్కగా చెబుతా. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లో నుండి వచ్చా, చాలా చక్కగా చెప్తా, చాలా సునాయాసంగా చెప్తా. కానీ దేవుని యొక్క వాక్యం మరుగు చేయబడుతుంది కాబట్టి నేను అలాంటి మోసపూరితమైన బోధించాలని ఎప్పుడు అనుకోను. ఇక ముందు కూడా నేను ఆలోచన కూడా నాకు రాదు. కాబట్టి మనందరం అందుకే అంటుంది, ఒక పుస్తకం పెట్టుకోండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, చదవండి, ఆ వాక్యంలో ఏముంది, నేనేం విన్నాను, నాకు దేవుడు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని మీరు రెఫర్ చేసుకోండి అని నేను చెప్తా అంత డైరెక్ట్గా. మన ఆత్మీయమైన జీవితంలో మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి మనం ఏం చేయాలి? నలగగొట్టబడిన వారుగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు? ఆయన 4 విషయాలు మనకు బోధించి ఉన్నారు. ఏమన్నారు ఆయన? మనం వినయముతో మనం దేవుణ్ణి సేవించాలి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. తర్వాత కన్నీటితో మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. తర్వాత మనం శోధనలతో మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. తర్వాత మనం పూర్తిగా మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. ఎవరైతే అలాంటి జీవితాన్ని జీవించేవారుగా ఉంటారో వారి జీవితాలు ధన్యమైనవని మనం గ్రహించాలి. అట్లా కాకుండా ఏముందిలే, ఏదో నామకార్థానికి నేను వచ్చి వెళ్తాను, అటెండెన్స్ చేయించుకొని వెళ్తానంటే ఎలాంటి ఉపయోగం లేదు. వాక్యాన్ని మనం పట్టుకోవాలి, వాక్యంలో ఉన్న సారాన్ని మనం పీల్చుకోవాలి, ఆ సారం ద్వారా వచ్చే శక్తిని మనం పొందుకోవాలి, బలాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తామో అప్పుడు మనం అపవాదిని ఎదిరించే శక్తిని మనకు వస్తుందని మనం గ్రహించాలి. కాబట్టి మనందరం మన యొక్క ఆత్మీయమైన జీవితంలో సంపూర్ణంగా మనం ప్రభువుని సేవించేవారుగా ఉండాలి. అందరూ తలలో వంచి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అయినా మీ సన్నిధిలో ఉండి మీ యొక్క వాక్యంలో మేమునైనా మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మేము ఎందుకు పనికిరాని వారం తండ్రి, మీకు సన్నిధిలో మేము అడుగు పెట్టడానికి కూడా నైనా మేము యోగ్యులేం కాదు నాయన. కానీ మీ యొక్క మహాకృపను బట్టి నైనా మీ యొక్క కుమారుని యొక్క రక్తం ద్వారా మమ్మల్ని ప్రోక్షించుకొని పరిశుద్ధపరచబడినైనా మీ సన్నిధికి మేము రావడానికి ఇచ్చిన కృపను బట్టి